నేను డాక్టర్ శ్రీనివాస్ చెలిమెల సంస్కృతి ఆయుర్వేద క్లినిక్ నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు మనం తెలుసుకునేది ఆడవాళ్ళలో వచ్చే ఇబ్బందులు, సమస్యలు, గైనకలాజికల్ ప్రాబ్లమ్స్ అంటాము. అంటే వీటి గురించి ఇవి చాలా ఉంటాయి. బట్ మనం క్లుప్తంగా చూసుకుంటే ఏంటంటే ఫస్ట్గా మనం చూసేది వీళ్ళలో PCOS అంటాం. అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ అని అంటాము. దాని రిలేటెడ్ ఫైబ్రాయిడ్స్, గడ్డలు లాంటివి యూట్రస్లో ఉండేవి. అండ్ మేజర్గా పాపం చూసే ప్రాబ్లం వచ్చేసి ఇన్ఫర్టిలిటీ. ఇప్పుడు ఉన్న జనరేషన్లో చాలా ఎక్కువగా మేము వినే కేసెస్ ఏంటంటే 30 years వరకు కూడా కన్సీవ్, అంటే మ్యారేజ్ కూడా అప్లై చేసుకుంటున్నారు. అండ్ ఆ తర్వాత ఈ కన్సీవ్ అయ్యేది ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఎక్కువ చూస్తున్నాం. సో అందుకనే ఇవన్నీ కలిపే సబ్జెక్ట్ కాబట్టి ఈ మూడు గురించి తెలుసుకుందాం. అసలు PCOS అంటే ఏంటి, దాని లక్షణాలు ఏంటి, అది ఇన్ఫర్టిలిటీగా ఎలా టర్న్ అవుతుందని చూసుకుంటాం. పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ అంటే మన గర్భాశయంలో, ఆడవాళ్ళ గర్భాశయంలో చిన్న నీటి బుడగలు లాంటివి వస్తూ ఉంటాయి. అయితే ఇది ఆడవాళ్ళ ఫేజ్లో చాలా కామన్, వస్తుంటాయి పోతుంటాయి. అంటే చూస్తే ఎప్పుడైతే మినార్కి పీరియడ్స్ స్టార్ట్ అవుతాయో, స్టార్ట్ అయిన నుంచి ఎండ్ అయ్యే మీనోఫాజ్లో, ఇది ఈ ఫేజ్లో అయినా కానీ ఈ సిస్ట్ కానీ ఇవి కామన్గా వస్తుంటాయి పోతుంటాయి. ఇంకా ఏ లాంగ్వేజ్ చెప్పాలంటే ఇవి చిన్న మొటిమల్ లాంటివి. మనం చూస్తాం ఒక ఏజ్ వచ్చిన తర్వాత మొటిమలు వస్తాయి. మంచిగా మనం కేర్ తీసుకొని మంచి దానికి హైజీనిక్గా పెట్టుకుంటే అవి తగ్గిపోతాయి. బట్ ఎవరైతే అవి పట్టించుకోకుండా మనం పొల్యూషన్లో ఉంటామో మార్క్స్ లాగా పడిపోతాయి. సో అలానే ఈ యుట్రస్లో కూడా ఎప్పుడైతే సరైన జీవన శైలి, అంటే మెటబాలిక్గా టైంకి ఫుడ్ కానీ రెగ్యులర్ ఎక్సర్సైజెస్ లేకుండా ఇష్టం అన్ఈవెన్గా, అంటే ఇష్టం వచ్చిన టైంకి ఫుడ్ తీసుకొని బాడీని కేర్ తీసుకోవడం, లైక్ ఒబేసిటీ, ఇలాంటి కండిషన్స్లో ఈ సిస్ట్లు అనేవి ఫామ్ అవుతుంటాయి. మెయిన్గా ఇవి ఏంటంటే నీటి బుడగలు చాలా ఎక్కువ ఫామ్ అవుతుంటాయి. అలానే పీరియడ్కి కొన్నిసార్లు అవి తగ్గుతుంటాయి, మళ్ళీ వస్తుంటాయి. బట్ ఎక్కడ ప్రాబ్లం వస్తుందంటే ఎప్పుడైతే ఇది యూట్రస్ సర్విక్స్ దగ్గర ఈ నీటి బుడగ ఉంటుందో అప్పుడు ఇది ఇన్ఫర్టిలిటీ, అంటే అటు స్పర్మ్ని కూడా అది కన్సీవ్ అవ్వడానికి ఛాన్సెస్ లేకుండా చేస్తుంది. కాబట్టి ఈ PCOS అనేది చాలా ఇంపార్టెంట్, ట్రీట్ చేయడం చాలా ఇంపార్టెంట్. అంటే మ్యారీడ్ వాళ్ళకి కానివ్వండి, కన్సీవ్ అవ్వాలనుకున్న వాళ్ళలో PCOS అనేది అందుకని ముందుగా చూసి దాన్ని ట్రీట్ చేస్తాం. అసలు ఎందుకు ఈ నీటి బుడగలు వస్తాయి? నేను ఇంతకుముందు చెప్పినట్టు అన్ఈవెన్ ఫుడ్, లైఫ్ స్టైల్ చేంజెస్, మెటబాలిక్ ఇవన్నీ కాకుండానే కొన్నిసార్లు హార్మోనల్ అంటాము. అంటే చూస్తుంటాం థైరాయిడ్ గ్రంథి. ఈ థైరాయిడ్ అనేది పిట్యూటరీ గ్లాండ్ ఎప్పుడైతే దానికి ఆర్డర్ ఇస్తుందో ఇది మన మెటబాలిజం, మన జీవక్రియని సరిచేస్తుంది. థైరాయిడ్ ఎప్పుడైతే దెబ్బతింటుందో ఫర్ వేరియస్ రీజన్స్, ఆ థైరాయిడ్ హార్మోన్ దెబ్బతిన్నప్పుడు ఈ బాడీలో ఉండే ఈ ప్రొజెస్ట్రాన్, ఈస్ట్రోజన్ హార్మోన్స్ ని కూడా అది ఇంబ్యాలెన్స్ చేస్తుంది. సో ఎప్పుడైతే ప్రొజెస్ట్రాన్, ఈస్ట్రోజన్ దెబ్బతింటుందో ఈ యుట్రస్ లో ఉండాల్సిన ఎండోమెట్రియం అనేది, జనరల్గా ఎండోమెట్రియం అనేది అంటే ప్రతి 28 నుంచి 30 daysకి బ్రేక్ అయ్యి ఆడవాళ్ళు సైకిల్ అంటాం, దాన్ని మెన్స్ట్రువల్ సైకిల్ అంటాం. సో ఈ మెన్స్ట్రువల్ సైకిల్ అనేది రావడానికి ఎండోమెట్రియం సరిగ్గా ఉంటే బ్రేక్ అయ్యి అది బ్లీడింగ్ అవుతుంది. బట్ ఈ హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ వల్ల ఎండోమెట్రియం చాలా పెరిగిపోవటం వల్ల అక్కడ జరగాల్సిన క్రియ జరగకుండా, ఫంక్షనాలిటీ జరగకుండా సిస్ట్లు ఫామ్ అవటం, అలానే గడ్డలు కూడా రావటం. ఈ గడ్డల్లో కూడా కొన్ని అంటే బయట కొన్ని యూట్రస్ బయట ఉంటాయి, కొన్ని యూట్రస్ లోపల కూడా ఉంటాయి. బయట ఉన్న వాటి గురించి అంత మనం ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండలేదు. బట్ లోపల ఏంటంటే సరైన టైంలో ట్రీట్మెంట్ చేయకపోతే అవి క్యాన్సరస్ గ్రోత్ గా కూడా ఉంటాయి. సో ఇవి ఫర్దర్ గా ఏంటంటే ఇన్ఫర్టిలిటీగా ప్రాబ్లం క్రియేట్ అవుతాయి. కాబట్టి మనకి ఎంత తొందరగా తెలుసుకోగలిగితే వీటికి అంత తొందరగా చికిత్స చేయగలుగుతాం. అంటే మరి తెలుసుకోవడం ఎలా డాక్టర్ గారు అంటే సింపుల్. దీనికి ఒకటి, ఆడవాళ్ళలో నెలసరి అనేది పేరులోనే ఉంది నెలసరి, ప్రతి మంత్ 28 to 32 daysలో అది సైకిల్. ఎప్పుడైతే ఆ సైకిల్ స్కిప్ అవుతుందో, సపోజ్ మా దగ్గర పేషెంట్స్ ఉంటారు, నాకు 2 నెలలైంది 3 నెలలైంది డాక్టర్ గారు బ్లీడింగ్ అవ్వట్లేదు అంటారు. అంటే నేను చెప్పినట్టు ఇంతకుముందు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉండొచ్చు, ఫైబ్రాయిడ్స్ ఉండొచ్చు, సిస్ట్ ఉండొచ్చు. వీటిని మనము జనరల్గా స్కాన్ తీస్తే మనకు క్లియర్గా అండర్స్టాండ్ అయిపోతుంది. కొన్ని సందర్భాల్లో వాళ్ళ నాడిలో కఫము, పైత్యం పెరిగిపోయి దానివల్ల కూడా మనం సస్పెక్ట్ చేస్తాం పీరియడ్స్ అనేవి రావు. సో ఇవి కూడా మనం కరెక్ట్ చేయాల్సి ఉంటుంది. సో కమింగ్ టు ఇన్ఫర్టిలిటీ, నేను ఇంతకుముందు చెప్పినట్టు వీళ్ళు కన్సీవ్ అవ్వలేకపోతున్నారు అంటే రీజన్స్ ఏంటి? ఒకటి సిస్ట్ కానివ్వండి, ఒకటి హార్మోనల్ కానివ్వండి, ఇంకోటి ఫెలోపియన్ ట్యూబ్స్ అంటాం. అంటే ఈ ఓవరీస్ నుంచి వచ్చే ఎగ్స్ కానివ్వండి, ఈ ఎగ్స్ క్వాలిటీ అండ్ సఫిషియెంట్గా అక్కడ ఉన్నాయా లేవా, అది స్పర్మ్తో హిట్ అవుతుందా లేదా, దాని క్వాలిటీ అనేవి చెక్ చేస్తాం. సాల్ఫెంజియోగ్రఫీ అనేది చేస్తే అది కూడా తెలుస్తుంది మనకి. అయితే ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఇప్పుడు కొన్నిసార్లు ఎగ్ అనేది రిలీజ్ అయినా కానీ తొందరగా అది వీక్ అవటం చూస్తుంటాం. అంటే అది ఎందుకు అవుతుంది? ఇప్పుడున్న జనరేషన్లో లేట్ మ్యారేజెస్ మనకి చూస్తే ఫీమేల్స్లో త్రూఅవుట్ దేర్ లైఫ్ టైమ్ అబౌట్ 400 eggs ఉన్నాయంటే ఏజ్ పెరుగుతున్న కొద్దీ ఆ ఎగ్స్ ష్రింక్ అవటం, వాటి క్వాలిటీ తగ్గిపోవడం చూస్తుంటాం. సో అందుకనే ఈ లేట్ మ్యారేజెస్ కూడా కొన్నిసార్లు ఇబ్బందికరంగా ఉంటుంది. అలానే లైఫ్ స్టైల్ చేంజెస్ అంటాం, అంటే స్ట్రెస్ఫుల్ కండిషన్, టైంకి తీసుకోకపోవడము, డైట్ హ్యాబిట్స్ వల్ల కూడా ఇవి ఉంటాయి. మరి ఆయుర్వేదంలో ఈ ఫర్టిలిటీని ప్రాబ్లం వచ్చినప్పుడు ఏం చేయాలి డాక్టర్ గారు అంటే,
ఫస్ట్ హార్మోన్స్గా ఏమన్నా ఇబ్బందులు ఉన్నాయా అనేది మనం రూల్ అవుట్ చేస్తాం. హార్మోన్స్కి తగిన ఔషధాలు ఇస్తూనే దీనికి యోని పిచ్చు, యోని వస్తి అంటాం. అంటే యుట్రస్లో జనరల్గా చూస్తే ఈ సర్విక్స్ అనేది చాలా హార్డ్గా ఉండి ఒకసారి స్పర్మ్ కూడా వెళ్ళదు. సో అలాంటప్పుడు కొన్ని ఆయిల్స్ యోని పిచ్చు చేయటం వల్ల ఆ ట్యూబ్స్లో కూడా కొన్ని సందర్భాల్లో ఏమైనా బ్లాక్స్ అట్లా ఉన్నప్పుడు అది సర్జికల్గా కరెక్ట్ చేస్తాం. కానీ కొన్ని సందర్భాల్లో మేము ఇచ్చే ఆయిల్స్ ఫలసర్పిస్ ఇలాంటి వాటి వల్ల ట్యూబ్స్ కూడా కొంచెం ఫ్రీ అవ్వడము, అక్కడ ఓవం అనేది మంచిగా నరిష్ చేయడము, స్పర్మ్ని హిట్ చేసుకునే కెపాసిటీ ఉండడము ఈ చికిత్సల వల్ల జరుగుతూ ఉంటాయి. అంటే ఓవరాల్గా వాతం ఉన్నప్పుడు వాతాన్ని తగ్గిస్తూ దానికి తగ్గ ఔషధాలు సజెస్ట్ చేస్తూ స్ట్రెస్ఫుల్ కండిషన్స్ తగ్గించుకోగలిగితే మేల్ ఫీమేల్ ఇద్దరు ఒక సెక్షువల్ యాక్టివిటీ అంటే ఏదో ఇది సెక్షువల్ యాక్టివిటీ లేకపోతే పిల్లలు కరాలు కాకుండా ఒక ప్రేమతో వెందే అప్రోచ్ అయినప్పుడు ఎందుకంటే ఆ ఎమోషన్స్ కూడా హార్మోన్స్ కి చాలా హెల్ప్ఫుల్ అవుతాయి. సో ఇన్ని కండిషన్స్ లో అండ్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే నేను ఇంతకుముందు చెప్పినట్టు చాలా మందికి తెలియదు అంటే పీరియడ్స్ స్కిప్ అయినప్పుడు అంటే ప్రెగ్నెన్సీ రాకపోయినా పీరియడ్స్ స్కిప్ అయినప్పుడు వాళ్ళ డేట్స్ కౌంట్ చేయడం చాలా ఇబ్బంది అవుతుంది. దానికి సింపుల్గా చూడంటే ఏ రోజు మీకు డేట్ స్టార్ట్ అవుతుందో ఆ రోజు నుంచి ఫస్ట్ డే నుంచి కౌంట్ చేసుకుంటే 12, 13, 14, 15, 16 ఈ 5 రోజులు అనేది మీరు కన్సీవ్ అవ్వడానికి 100% ఛాన్సెస్ ఉంటాయి. అందులో 14th డే ఎగ్ రిలీజ్ అయ్యి ఓవులేషన్ అంటాం. ఆ డే కలిస్తే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. బట్ ఎప్పుడైతే పీరియడ్స్ ఇర్రెగ్యులర్ ఉండి వాళ్ళు కన్ఫ్యూజన్లో ఉండి మిగతా డేస్లో ఈ 12 to 16 డేస్ కాకుండా మిగతా ఎప్పుడు కలిసినా అవి సేఫ్ పీరియడ్ కాబట్టి అప్పుడు ఛాన్సెస్ కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ ఉండవు. సో అందుకని డాక్టర్ని కలిసి ఈ క్లియర్గా మీరు తెలుసుకోగలిగితే తప్పకుండా మీకు సొల్యూషన్ దొరుకుతుంది. వీటి గురించి ఇంకా తెలుసుకోవాలంటే మీరు నా క్లినిక్స్లో కలవచ్చు. నా నంబర్ 7658909501.